హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్‌గా వైకుంఠ ఏకాదశి అనమాట. అది ఎప్పుడో అయిపోయింది. ఆ రోజు మేము ఒక టెంపుల్‌కెళ్ళాము. ఆ టెంపుల్‌ని ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. అంటే షెడ్యూల్డ్ వీడియోస్ చాలా ఉండడం వల్ల ఈ వీడియోని పోస్ట్ చేయడం డిలే అయింది. వెళ్తుంటే దారిలో చూడండి. ఎవరి హెల్ప్ లేకుండానే తనే కొంచెం బ్యాలెన్సింగ్‌గా డ్రైవ్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము కూడా మధ్య మధ్యలో కేర్ తీసుకుంటున్నాం. ఇంకా ఈరోజు విషయానికొచ్చేస్తే ఒక 10-15 డేస్ బ్యాక్ నేను మా ఫ్రెండ్ ఒక పని మీద గుంటూరు వెళ్ళాము. అంటే తనకి ఒక ఎగ్జామ్ ఉంది. సో, అది అటెండ్ చేయాలి అంటే గుంటూరు వెళ్ళామనమాట. వెళ్ళేటప్పుడు దారిలో హైవే మీద ఇది దశావతారాల టెంపుల్ అని చెప్పి నాకు చూపించింది. యాక్చువల్‌గా నాకసలక్కడ టెంపుల్ ఉందనే విషయమే తెలీదు. ఇంకా అక్కడ విగ్రహం అది చాలా బావుంటుంది అంటే, ఇంకా సో, నేనెందుకు ఆగుతాను వెంటనే మా ఆయన్ని తీసుకొని వీలు చూసుకొని వెళ్ళిపోయాననమాట. సో, అదే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఇది ఎక్కడుంది, ఏంటి అని దీని డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను. చూసారా ఎదురుగుండా కనిపిస్తుంది కదా! అదే అనమాట దశావతార టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది. నాకు తెలిసి ఈ టెంపుల్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో, మీకు తెలియని వాళ్ళెవరైనా ఉన్నారు అంటే గనక తప్పకుండా వీడియో చూసేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసేయండి. ఇంకా వీడియో విషయానికొచ్చేస్తే, ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి, టెంపుల్ అయితే చాలా క్రౌడీగా ఉందండి. క్రౌడీగా ఉంది అన్న మాటే గాని, ఎక్కడా కూడా క్యూ లైన్ అయితే ఆగలేదు. మూవ్ అవుతూనే ఉంది. దర్శనమైతే చాలా బాగా జరిగింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం 11 ఫీట్ ఉంటుందండి. పీఠంతో కలిపి 12 ఫీట్ ఉంటుంది. ఈ ఒక్క విగ్రహంలోనే శ్రీమన్నారాయణ దశావతారాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవనమాట. అంత అద్భుతంగా ఉంటారు. అసలు మనం చూపయితే పక్కకి తిప్పుకోలేము. అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించదు. స్వామివారి విగ్రహం అంత బావుంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కావడం వలన టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట. ఈ భూమి మీద మొట్టమొదటి ఏకశిలా స్వరూప శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి గుడండి ఇది. మీరు గనుక ఇప్పటివరకు దర్శనం చేసుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి వెళ్లి దర్శించుకోండి. ఈ క్షేత్రాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రతిష్ఠించారనమాట. అంటే ఈ స్వామివారి విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఉన్న శ్రీవారు తిరుమల శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ళ వరకు మత్స్యావతారంలో, నడుం వరకు కూర్మావతారంలో దర్శనమిస్తారు. ఈ విగ్రహానికి 8 చేతులుంటాయి. స్వామివారు నృసింహ, వరాహ అవతారాలలో త్రిముఖంగా ఉంటారు. వామనావతారానికి గుర్తుగా గొడుగు, రామావతారానికి గుర్తుగా బాణం, పరశురాముడి అవతారానికి గుర్తుగా గండ్రగొడ్డలి, కృష్ణుడి అవతారానికి గుర్తుగా నెమలి పింఛం, కల్కి అవతారానికి గుర్తుగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతిలోని శంకు చక్రాలన్నీ ధరించి స్వామివారు దర్శనమిస్తారు. ఈ దశావతారాలు కూడా ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం వలన స్వామివారికి దశావతార వెంకటేశ్వర స్వామి అనే పేరొచ్చిందండి. ఇండియాలోనే మహావిష్ణువుకి సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయి కదా! ఆ విషయం మనందరికీ తెలుసు. ఒక్కో టెంపుల్‌లో ఒక్కో అవతారంతో స్వామివారు దర్శనమిస్తారు. కానీ ఈ ఒక్క టెంపుల్‌లోనే దశావతారాలు అంటే 10 రకాల అవతారాలతో మనకి స్వామివారు దర్శనమిస్తారు. ఈ దర్శనం చేసుకోవాలి అంటే మనకి చాలా అదృష్టం ఉండాలండి. టెంపుల్ చుట్టూ కూడా ఈ దశావతారాలు అంటే పరశురాముడి అవతారం, రామావతారం, వామనావతారం ఇవన్నీ కూడా మనకి ఈ అవతారాలు ఒక చిన్న విగ్రహం రూపంలో ఇలా గ్లాస్ డోర్‌తో క్లోజ్ చేసి ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయి. ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను. చాలా ద్వారాలుంటాయన్నమాట. అంజనాద్రి ద్వారం, శేషాద్రి ద్వారం అని అంటే జస్ట్ ఇలా వీళ్ళు స్తంభాలతో వీళ్ళు నార్మల్‌గా పెట్టారు. నారాయణాద్రి ద్వారం దాటాక మనకి వైకుంఠ ద్వారం ఒస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటాం కదా! అది. అసల డెకరేషన్ అయితే చాలా బావుందండి. క్రౌడ్ ఎక్కువుండడం వల్ల కొంచెం తోపులాటలో వీడియో క్లిప్స్ కూడా కొన్ని షేక్ అవుతూ వచ్చినియి. సరిగ్గా తీయలేదు.
ఇంకా దర్శనం చేసేసుకొని మేమైతే కూర్చొని ఇలా ప్రసాదం తింటున్నాం. అందరికి జిలేబీ ఇచ్చారనమాట. ఇంకా సో, ప్రసాదం తినేసి ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని, ఇంకా మేమక్కడి నుంచి బయటకొచ్చేస్తున్నాం. టెంపుల్‌లోని ఒక కార్నర్‌కి ఇలా స్వామివారికి సంబంధించిన బుక్స్, జపమాల, చేతికి కట్టుకునే దారాలు, స్వామివారికి సంబంధించినవన్నీ ఇట్లా సేల్ చేస్తూ ఉంటారు. మనకిక్కడ లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి అమ్ముతుంటారండి. కావాలంటే గనక పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే గుంటూరు జిల్లాలో ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌లో ఉంటుందండి. లింగమనేని టౌన్‌షిప్‌లో ఉంటుంది. జనసేన ఆఫీస్‌కి దగ్గరలో ఉంటుంది. తను తినడం కన్నా ముందు నాకు వాళ్ళ డ్యాడీకి పెట్టడం ఇష్టం. సో, ఎక్కడికెళ్ళినా ఇంట్లో ఉన్నా గాని అలా పెడుతుంది. ఇంకా మనకి క్యూ లైన్‌లోనే ఇట్లా ఒకాయన బొట్టు పెడతారు. అంటే మనకి తోచినంత సాయం చేస్తామనమాట ఆయనకి. మ్యాండేటరీ ఏమీ కాదు. ఇట్లా దర్శనం చేసుకొని హరిదాస్‌కి మనం ఏదైనా సమర్పించుకోవాలంటే సమర్పించేసుకొని, ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నాకు స్వామివారిని దర్శనం చేసుకున్నంత సేపు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినియి. నాకొక్కదానికే ఇలా అవుతుందా? లేదు అంటే మీకు కూడా ఇలానే అవుతుందా? అనే విషయం నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బాయ్ బాయ్.